వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేర్లు చెప్పొద్దని కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, తెలుగుదేశం ప్రభుత్వాలు కావచ్చు, రెండు ప్రభుత్వాలు కూడా తెలంగాణ మీద సీతకన్ను వేసినవి. అందుకొరకే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం వచ్చినప్పటికి కూడా సరే అది 2009 నుంచి 14 మధ్యలో చాలా తీవ్ర రూపమైన ఉద్యమం, సకల జనుల సమ్మె, ఇవన్నీ జరగడానికి గల కారణాలేంటి? అప్పటి పాలకుల కేసీఆర్ రాకముందు, తెలంగాణ రాష్ట్రం రాకముందు ఉన్న పాలకుల నిర్లక్ష్య వైఖరితోటే ప్రజలలో ఒక రకమైన అలజడి వచ్చుడికే తెలంగాణ ఉద్యమం వచ్చిందని చెప్పనికి నేను చెప్తున్నా. నేను ఒక నాయకుని విమర్శిస్తలేను. ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర పాలకుల అందరూ కూడా ముఖ్యమంత్రులు వాళ్ళే కాబట్టి అప్పుడున్న మంత్రులు ఎవరైనా ఉండొచ్చు, ముఖ్యమంత్రిదే నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారికే ఆ ముచ్చట వెళ్తుంది. అమ్మ ఒకటి మీరు ఏదైతే అంటున్నారో ప్రాణహిత చేవెళ్ళే అన్నారు, తుమ్మిడి అట్టం అన్నారు. మరి 2007 నుంచి 2014 వరకు ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే కదా, మరి ఎందుకు కట్టలేరు? ఎక్కడైనా ఒక రిజర్వాయర్ కట్టిరా, ఒక దగ్గరికన్నా లిఫ్ట్ చేసిర్రా, ఎక్కడికన్నా నీళ్ళు ఇచ్చిర్రా? జర్రంత దూరమే ఉంది ఎల్లంపల్లి మేడం. దేవాదులో కూడా చంద్రబాబు టీఆర్ఎస్ పార్టీ పుట్టిన తర్వాత జిల్లా పరిషత్ ఎన్నికలలో 2 జిల్లా పరిషత్తులు, 85 ఎంపీపీలు, 90 జడ్పీటీసీలు గెలిచిన తర్వాతనే ఈ కదలికలు జరిగినాయి. ఇది వాస్తవం. తప్ప అంటే ఎట్లా? మీరు ఒకవేళ తప్ప అనుకుంటే మీకు సంబంధించిన టైం ఇచ్చినప్పుడు మీరు చెప్పండి అమ్మ, నేను కాదంటలేదు. ఇప్పటిదాకా మీరు వాళ్ళు మాట్లాడుతుంటే మమ్మల్ని రన్నింగ్ కామెంటరీ చేయకమన్నారు, మేము ఊరుకున్నాం. మీరు అమ్మాయి ఉన్నది ఉన్నట్టు గవర్నర్ స్పీచే లేదండి, ఉన్నది ఉన్నట్టు గవర్నర్ స్పీచే లేదు. అరే సార్ మేడం, నేను అరే నన్ను మాట్లాడిస్తారా మాట్లాడిరా మరి చెప్పండి. అరే గమ్మతూరు మీకు ఇప్పుడు మేము తప్పు మాట్లాడితే మీరు తర్వాత మీరు తప్పు మాట్లాడి నేను చెప్పండి. ఇప్పుడు గవర్నర్ స్పీచ్లో చాలా తప్పులున్నాయి మేము చెప్తున్నాం, మేము నిజమే ఇచ్చినామంటే మేము ఎట్లా చెప్పాలి? మేము